నమస్తే టిఆర్ నిజం. నేను మీ రమేష్. ఈ రోజు ఒక సెన్సేషనల్ వార్త గురించి మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి అనుకుంటాను. ఏంటిదంటే ఈ ర్యాంకులు ఎందుకు వస్తున్నాయి, గవర్నమెంట్లకు తక్కువ వస్తున్నాయి, చైతన్య నారాయణ కాలేజీలకు మాత్రము ఎక్కువ ర్యాంకులు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు ర్యాంకులకు అసలు ఎక్కడ జరుగుతుంది ఏం కథను అబ్జర్వేషన్ చేయాల్సిన సందర్భాన్ని మేము ముందుకు తెస్తాను. అందరూ వినాలని చెప్పేసి అంటున్నాం. మీ సలహాలు సూచన కూడా మాకు అందియాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అందరినీ తెలియజేస్తున్నా. ఒకటి, ఈ చైతన్య నారాయణ కాలేజీలకు సంబంధించిన ర్యాంకులు ఏ విధంగా వస్తాయి అంటే, ఒక 6వ తరగతి పిల్లవాడు, 6వ తరగతిలో చదువుతున్నటువంటి ఒక పిల్లవాడు ఈ చైతన్య నారాయణ కాలేజీలలో స్కూళ్ళలో చేర్పిస్తే చదివే పిల్లగానికి ఇంకో 6వ తరగతిలో చదివినటువంటి గవర్నమెంట్ ఉన్నటువంటి స్కూల్లో చదువుతాం. ఈ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు నారాయణ చైతన్య చదువుకున్న విద్యార్థులకు 6th క్లాస్ నుంచి గవర్నమెంట్ స్కూల్, ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్న వాళ్లకు ఈ ర్యాంకులను ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే అది ఏం జరుగుతుంది ఏం కథ అనేది ఒక ఆలోచన చేద్దాం. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ లో చదివేటువంటి పిల్లగాడు ఎవరైనా కూడా 6th క్లాసులో తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ సబ్జెక్టులు ఉండాలి, గవర్నమెంట్ రూల్ ప్రకారం ఉండాలి, చదవాలి అనే ఆలోచన ఉంటుంది. కానీ ఈ చైతన్య నారాయణ కాలేజీలో చదివేటువంటి పిల్లగానికి అసలు తెలుగు ఉండదు, హిందీ ఉండదు, ఇంగ్లీష్ ఉండదు, సోషల్ ఉండదు. ఈ 4 సబ్జెక్టులు వాళ్ళకు ఉండవు. ఎందుకు ఉండవు అంటే, వీడు ఫస్ట్ జైలుగా ఉండగానే ఒక విషయం అడుగుతాడు. చైతన్య నారాయణలో కలిగే పిల్లగాన్ని ఒకటి అడుగుతాడు. ఫస్ట్ ఎవరైతే అడ్మిషన్కి వస్తారో 6వ తరగతిలో చైతన్య నారాయణ స్కూళ్ళలో చదివిన పిల్లగాన్ని, అరే బాబు మీ అబ్బాయిని ఇంజనీర్ చేస్తావా, డాక్టర్ చేస్తావా అని చెప్పేసి అడుగుతాంటారు. అడిగినప్పుడు డాక్టర్ చేస్తావని చెప్పేసి అంటే, అయితే ఈ నారాయణ చదివేటువంటి 6th క్లాస్లో చేరేటప్పుడే ఆయనకి నువ్వు డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా అనే సందర్భం వచ్చినప్పుడు, నేను డాక్టర్ అయితే అనే సందర్భం వస్తే ఆ 6వ తరగతి నుంచి ఆ ఇంటర్మీడియట్ చదివేటువంటి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే వరకు ఆయనకు ఓన్లీ ఎంసెట్ కోచింగ్, ఎంసెట్ సంబంధించిన దాన్ని, ఎంసెట్ సంబంధించిన సిలబస్ మాత్రమే చెప్తా అంటారు. ఈ హిందీ, ఇంగ్లీషు, సోషల్ అనే సబ్జెక్టులను మాత్రం ఏదో ఎండాకాలంలో ఏదో అడ్డుమారి గుడ్డు దెబ్బలాగా ఆ సిలబస్ ఒడగొట్టి మొత్తం ఇంటర్మీడియట్ నుంచి 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎంసెట్ సిలబస్ చెప్తాను. అట్లాగే ఒక ఐఐటి కావాలంటే ఆ సేమ్ ఇంటర్మీడియట్ నుంచి 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఓన్లీ ఆయనకు ఐఐటి సిలబస్ చెప్తాను. ఇట్లా చేయడం వల్ల ఈ 6వ తరగతి నుంచి ఆయన నారాయణ చైతన్య చదివిన ఒక పిల్లగాడు కనీసం ఒక 100 టెస్టులు రాస్తాడు. అది రోజు టెస్టులు ఉంటాయి, వీక్లీ టెస్టులు ఉంటాయి, ఇయర్లీ టెస్టులు ఉంటాయి. అట్లా 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి 100 టెస్టులు రాస్తాడు. అయితే గవర్నమెంట్లో పిల్లగాడు మాత్రం ఈ 6 సబ్జెక్టులు తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సోషల్, సైన్స్ అని చెప్పేసి కుస్తీ పడుతుంటాడు. కానీ ఇద్దరు చైతన్య నారాయణ స్కూళ్ళలో చదివినటువంటి 2 పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత వచ్చిన తర్వాత ఎంసెట్ రాస్తే ఎంసెట్లో మాత్రం ఈ నారాయణ చైతన్య చదవడానికి వస్తా ఉంటాయి, గవర్నమెంట్లో పిల్లగానికి మాత్రం ఈ ర్యాంకులు అనేవి వస్తలేవు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ నారాయణ చైతన్యలో కలిగేటువంటి స్టూడెంట్కి మాత్రం వాటి వాడు ఫస్ట్ నుంచే అలవాటు చేసిండు. అలవాటు చేయడం వల్ల ఏవైతే వాడి డాక్టర్ అయితే డాక్టర్ సంబంధించిన విషయాలు చెప్పిండ్రు, ఇంజనీర్ అయితే ఐఐటికి సంబంధించినటువంటి ఐఐటి కావాలంటే ఐఐటి సంబంధించినటువంటి కోర్సులు చెప్పడం వల్ల వానికి ర్యాంకులు 1 1 1 2 2 3 3 4 4 5 5 100 లోపు 200 లోపు ర్యాంకులు మాయ అని చెప్పేసి అద్దగిస్తాడు. అంటే ఈ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్కి వచ్చాక 100 టెస్టులు రాసిన వాడికి ర్యాంక్ వస్తుందా? మరి 6వ తరగతి నుంచి పుస్తకాలతో కుస్తీలు బట్టి ఆగమాగమై అప్పటిదప్పుడే పోయి ఎగ్జామ్ రాసిన వాడికి వస్తుందా? ఒకసారి ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిన సందర్భం ఉంటుంది. అయితే ఇక్కడ 6వ తరగతి నుంచి చదివేటువంటి పిల్లగానికి మాత్రం ఇక్కడ మాత్రం ర్యాంకులు వస్తలేవు, వీళ్ళకి మాత్రం వస్తాను. ఇక్కడ సిలబసే కాదు, గవర్నమెంట్ స్కూల్లో చదివిన సబ్జెక్టు టీచర్లే ఉండరు. కానీ ఇక్కడ చైతన్య నారాయణ చదివేటికి మాత్రం
ఆ సిలబస్ను పక్కకు పెట్టి ఐఐటికి సంబంధించింది అనుకున్నాం, ఆ ఎంసెట్కి సంబంధించిన సిలబస్ చెప్తారు కాబట్టి వాళ్ళకు ర్యాంకులు అనేటి వస్తాయి. దీన్ని ఆలోచించకుండా, దీన్ని ఏమాత్రం కూడా ఆలోచించకుండా అది చేస్తారు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీలు ఏం చెప్తాయి మనకు, గవర్నమెంట్ లో 6th క్లాస్ నుంచి కొన్ని బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ మాత్రం చెప్పాలి, ఆ సిలబస్ మాత్రం చెప్పాలి అనేది గైడ్ లైన్స్ ఉంటుంది. కానీ అక్కడ ఎలాంటిది పట్టించుకోకుండా నారాయణ చైతన్య కాలేజీలో అదంతా పక్కన పెట్టేసి వారికి ఏదో అవసరం అదే చెప్తా అంటాడు, అది పెట్టేసి మీ పిల్లగాన్ని ఇళ్ళ చేస్తావా అల్ల చేస్తావా, ఈ ఫీజు చేస్తే ఇంత ఉంటుంది, ఈ ఫీజు చేస్తే ఇంత ఉంటుంది అని చెప్పేసి ఆ ఫీజులో డిమాండ్ చేస్తాడు. ఇంకోటి కూడా ఏంటంటే ఈ 6 సబ్జెక్టులు మాత్రం చెప్పాల్సిన సందర్భం, సైన్స్ సోషల్, సైన్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఇది చెప్పే సందర్భంలో వాళ్ళు చెప్పకుండా ఇంకా వేరే బుక్స్ చెప్తా అంటాడు. ఎవడన్నా పర్మిషన్ ఇచ్చినప్పుడు నా చైతన్య నారాయణ స్కూళ్ళకు ఈ సిలబస్ కాకుండా వేరే సిలబస్ చెప్పామని చెప్పేసి పర్మిషన్ ఇచ్చిందా, మరి ఎట్లా చెప్తానవరా బోచుడికి అని చెప్పేసి అడిగేటువంటి సందర్భాలు లేవు. ఒకవేళ గవర్నమెంట్ కూడా మనం చేసే డిమాండ్ ఏంటంటే, ఈ రోజు గవర్నమెంట్ పిల్లగాడేమో మీరు చెప్పేటువంటి సిలబస్ కు పడి ర్యాంకులు లేకుండా వెనకబడతాడు, కానీ చైతన్య నారాయణ కాలేజీలో ఉండేటువంటి పిల్లగాళ్ళు ర్యాంకుల మీద ర్యాంకులు కొట్టి చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీకు కొన్ని నామ్స్ ఉన్నాయి, ఆ నామ్స్ ప్రకారంగా కాకుండా ఏముంటది, ఆ స్కూల్ టైంలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం గవర్నమెంట్ సిలబస్ మాత్రం చెప్పాల్సిన సందర్భం ఉంటుంది. కానీ దాన్ని పక్కన పెట్టేసి బయట నుంచి ఏదో సబ్జెక్ట్ తెచ్చుకుని అది బోధిస్తూ ఉంటుంది. ఇది ఏంటంటే గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టాల్సిన సందర్భం ఉంటుంది. ఈ చైతన్య నారాయణ కాలేజీలలో మేము డిమాండ్ చేస్తాను ప్రభుత్వాన్ని, సార్ ఇది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను, తల్లిదండ్రుల తరపు నుంచి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఏంటిదంటే చైతన్య నారాయణ కాలేజీలలో ఒక పర్మిషన్లు తీసేయాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత అందరూ ఒకటే ఎగ్జామ్ రాస్తాను, మరి వీళ్ళకి ర్యాంకు గవర్నమెంట్ దాంట్లో ర్యాంకులు వస్తలేవు, వీళ్ళకేమో ర్యాంకులు వస్తాయి. అంటే అక్కడ మీరు చేసేందుకు తీసేయాలి. ఎందుకంటే మీరు ఆ స్కూల్ టైంలో స్కూల్ సిలబస్ మాత్రం చెప్పాలి. ఆ నామ్స్ ఉన్నాయి, ఆ జీవోస్ కూడా అన్ని ఉన్నాయి. కానీ ఆ జీవోస్ ను పట్టించుకోకుండా ఆ పెద్ద డిఈఓల వ్యవస్థ మొత్తం ఉన్నది పట్టించుకోకుండా పట్టించుకోకుండా ఐఐటి ఈ ఫౌండేషన్ కోర్సులను పెట్టి వీళ్ళని మాత్రం ర్యాంకులు రాకుండా వెనకబడడానికి కారణం అయితే ప్రభుత్వాలే ఉంటాయి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే విషయం ఒకటి ఏంటంటే, మేజర్గా తల్లిదండ్రులకు డిమాండ్ చేయాలి ప్రభుత్వాన్ని. ఈ ఓట్లు వేసినాం మనం, మన బిడ్డలను బాగు చేయాలని చెప్పేసి మనం అనుకుంటాను, కానీ మనం గవర్నమెంట్ స్కూళ్ళలో పంపిస్తాను, మా బిడ్డలకు ర్యాంకులు వస్తారు. కాబట్టి చైతన్య నారాయణ కాలేజీలలో మీరు ఎట్లయితే కోర్సులు పెడతారో వాటిని తీసేయాలి. మా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన పిల్లలకు ఐఐటి ఫ్యాకల్టీని కానీ ఎంసెట్ ఫ్యాకల్టీ కానీ ఇంటర్మీడియట్ నుంచి మా పిల్లలకు కూడా మీరు అందిస్తే అప్పుడే అందరికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ ర్యాంకుల వ్యవస్థ అనేది అప్పుడు కూడా వాళ్ళకి వస్తాయి అని చెప్పేసి మనం మాట్లాడుకునే సందర్భం ఉంటుంది. ఈరోజు పేపర్లో కూడా మనం చూసినాం, ఏమంటుంది, గురుకులాలలో వస్తాయి రిజల్ట్, గురుకులాలలో రిజల్ట్ వస్తాయి, ప్లస్ ప్రైవేట్ స్కూళ్ళలో ప్రైవేట్ కాలేజీలలో మంచి రిజల్ట్ వస్తుంది. కానీ గవర్నమెంట్ లో చదివే కాడ మాత్రం రిజల్ట్ వస్తలేదు. ఎందుకు వెనకబడతాను అని చెప్పేసి కొన్నిట్లలో ఈరోజు పేపర్లలో కూడా ఇచ్చిండు. అంటే వెనకబడడానికి కారణాలు కూడా ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ సార్. అది కూడా గుర్తుపెట్టాలంటే, అది కూడా వాళ్ళందరూ అందాలంటే ప్రైవేట్ స్కూళ్ళలో అయితే ఏవైతే కోర్సులు చెప్తా ఉన్నారో దాన్ని చెప్పాలి. ఈ చైతన్య నారాయణ కాలేజీలలో స్కూళ్ళలో పెట్టేది ఐఐటి ఫౌండేషన్ అని ఆ కోర్సులను ఈ కోర్సులను పెట్టి 2 లక్షల 3 లక్షల ఫీజు, ఇవన్నీ చట్టబద్ధత ఉందా సార్? ఈ చట్టబద్ధత ఉందా? ఈ ఫీజులు ఇంత వసూలు చేయడం చట్టబద్ధత ఉన్నదా? ఈ చట్టబద్ధత లేదు కాబట్టి ఎమ్మట దాన్ని డిస్మిస్ చేసేసి దాని చర్యలు తీసుకోవాలి. ఎవరన్నా మాలాంటి వాళ్ళు పోయి చైతన్య నారాయణ కాలేజీని అడిగితే మా వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి సందర్భాలు ఏర్పడతాయి. కాబట్టి ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ తల్లిదండ్రులు కూడా ప్రభుత్వాలను డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి అందరిని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకన్నా మనం ఎందుకు అడగొద్దు? ఆ పిల్లల బతుకులు ఎందుకు మారొద్దన్నా? ఏదో ఓట్లేసి ఆ నాయకుని జెండలు ఈ నాయకుని జెండలు మోసి భుజాలు అడుగుతానే. మరి ప్రైవేట్ పిల్లలకేమో మంచి కోర్సులు అందిస్తాడో పిల్లలు ర్యాంకులు వస్తాయి. మరి గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేటువంటి మనకేమో ర్యాంకులు వస్తలేవు. ఎందుకు వస్తలేవు అంటే అదన్న తగ్గం కొంత జరుగుతుంది. 6వ తరగతి నుంచి ఫౌండేషన్ కోర్సులు అన్నింటినీ పకడ్బందీగా అమలు చేసి 100,000 సార్లు వాడు టెస్టులు ఆ టెస్ట్ ఈ టెస్ట్ రాయడం వల్ల ఏమంటే 100 టెస్టులు రాసడానికి వస్తుందా? అప్పటికప్పుడే పోయి సిలబస్ కారణానికి ర్యాంక్ వస్తుంది అన్న ఆలోచన. మా పిల్లగానికి ర్యాంకు రాలే, మా పిల్లగానికి ఇంటర్మీడియట్ చేసిండు, మా పిల్లగానికి మంచిగా చదివిండు అంటే వాడు ఫస్ట్ నుంచే దానికి సంబంధించినటువంటి మెటీరియల్ను 6వ తరగతి నుంచి అందుకుంటాను. డాక్టర్ కావాలంటే డాక్టర్ సంబంధించిన మెటీరియల్ను 6వ తరగతి నుంచే చదువుతాడు ఆ చైతన్య నారాయణ చదివేటోడు. కానీ
మనమే గవర్నమెంట్ స్కూల్లో మాత్రం ఓన్లీ గవర్నమెంట్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సైన్స్, సోషల్ దీన్నే కుస్తీ పడ్డావా, దీన్ని ఎన్ని మార్కులు రావాలా, ఇది అంటాను తప్ప ర్యాంకుల వరకు వచ్చి వెనకబడతాను. మన వ్యవస్థ అనేది దిగజారిపోతుంది. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలి. ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఖచ్చితంగా 6వ తరగతి నుంచే గవర్నమెంట్ స్కూళ్ళలో ఐఐటి ఫ్యాకల్టీని కానీ ఐఐటి ఫ్యాకల్టీ పెట్టాలి, ఎంసెట్ ఫ్యాకల్టీ అప్పుడే అందించి వాళ్ళకి అది సిలబస్ గా పెట్టి వాళ్ళకు కూడా అందించడం మాత్రమే వాళ్ళు పోటీ పడతత్వం ఉంటుంది. ఎందుకంటే మీరు వేలు ఖర్చు పెడతామని చెప్పేసి అంటారు. కాబట్టి దాన్ని ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను సార్, రిక్వెస్ట్ గా డిమాండ్ చేస్తాను. ఎందుకంటే మా వాళ్ళే కాదు సార్ ఓట్లు వేసింది మీకు. ఎస్సీ ఎస్టీ బిడ్డలు మా వాళ్ళు అంతా కలిసి ఒక్కొక్కరిని అక్కడ లారీలలో కుక్కకపోయి కోళ్ళని తీసుకుపోయి ఓట్లు వేయించుకుంటారు. మేము మీటింగ్లో కూడా మా వాళ్ళు పోతాండ్రు. ఎవరు సార్ మీ ప్రైవేట్ మీకు ఎవరు వస్తారో మీకు ఏ వ్యాపారస్తులు మీ మీటింగ్లోకి వస్తాండ్రు? ఇంకా ఎవరు ఏ ప్రైవేట్ వ్యక్తులు మీకోసం వస్తారు? అంతా మా ఊళ్ళో ఉన్న వాళ్ళంతా మా గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టోళ్ళే మళ్ళీ మీకు ఓట్లు ఎత్తాండ్రు. పోండ్రపై అక్కడ మీటింగ్ వచ్చేవారు మా నాయకుడు వచ్చిందని చెప్పేసి ఒకరి మీద ఒకటి పడి ఆ నీళ్లు లేక చిన్న మీరు ఇచ్చేటువంటి పులిగూర పొట్లాలకు వాటర్ ప్యాకెట్లకు అలవాటు పడి ఇబ్బందులు పడతారు. కాకపోతే వాళ్ళ బిడ్డలను మీకోసం వాళ్ళు ఇబ్బందులు పడతారు కాబట్టి మీకోసం వాళ్ళు ఫైట్ చేస్తారు. కాబట్టి ఆ బిడ్డల కోసం మీరు పనిచేయాలంటే ఖచ్చితంగా చైతన్య నారాయణ కాలేజీలలో పెట్టేటువంటి అన్అఫీషియల్ కోర్సులను తీసేయాలి. లేదంటే వాళ్ళు ఏ విధంగా అయితే చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మంచి కోర్సులు పెట్టుకొని వాళ్ళ పిల్లలు ర్యాంకులు వచ్చే విధంగా చూసుకుంటారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100 మాయే, 200 మాయే అని చెప్పేసి వీళ్ళంతా యాడ్లు ఇచ్చుకుంటారు. ప్రభుత్వం అది ఎక్కడ పోతుంది, మరి ఏం చేస్తుందో ఆలోచన చేయాల్సిన సందర్భం ఉంటుంది. ఇప్పటికైనా తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలన్నా. ఎందుకంటే అక్కడ మరి ఆ పులిగూర పొట్లాలకు వాళ్ళు ఇచ్చేటువంటి బీర్ బాడీలకు మసాలా పెట్టే బిర్యానీ ప్యాకెట్లకు పోయి మరి ఉన్నాయి బిడ్డలకి ఏమవుతుందో ఆలోచన చేసుకోకపోతే మాత్రం మనం అగమ్మకి వచ్చిన అయితే ఉంటుంది. మొన్న కూడా ఈ మా వాళ్ళంతా ఎక్కడ పోతారు సార్? మా హాస్పిటల్ అన్నీ ఎక్కడున్నాయి సార్? హాస్పిటల్ అంతా గవర్నమెంట్ దవాఖానాలు, పోతేనేమో గాంధీ హాస్పిటల్, లేకపోతేనేమో ఉస్మానియా హాస్పిటల్. మీరెక్కడ సార్? మీకేమో యశోద హాస్పిటల్ ఉంటుంది, అపోలో హాస్పిటల్ ఉంటుంది, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ మీరే. కానీ మాకు రోగం అయితే మాత్రం కుంపులో పడాలి, అక్కడనే పడాలి. మా పిల్లలేమో ఈ గవర్నమెంట్ స్కూల్లోనే పడాలి. సైన్స్, తెలుగు, ఇంగ్లీషు ఇదంతా చేయాలి. కనీసం ఇక్కడ చైతన్య కనీసం ఒక ఇంగ్లీష్ శ్లోకం రాదు, ఒక తెలుగు పద్యం ఉండదు. వానికి దానికి పెద్ద పని లేదు. వానికి ఏదైతే కావాలో అది అందిస్తారు. మీరు కూడా ఆ విధంగా ఆలోచన చేస్తారని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారా. ఇంకోటి ఈ తల్లిదండ్రులు కూడా మీరు మీరు తిరగబడాలన్నా ఇంకెంతకాలం అన్నా చూస్తారు. వాళ్ళ బిడ్డలు చూడలేక మన బిడ్డలు చదవద్దా? ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అందరికీ తెలియజేస్తున్నాం. నమస్తే టీఆర్ నిజం, నేను మీ రమేష్. ఈ రోజు ఒక సెన్సేషనల్ వార్త గురించి మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి అనుకుంటాను. ఏంటిదంటే ఈ ర్యాంకులు ఎందుకు వస్తున్నాయి? గవర్నమెంట్లకు తక్కువ వస్తున్నాయి, చైతన్య నారాయణ కాలేజీలకు మాత్రము ఎక్కువ ర్యాంకులు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు ర్యాంకులకు అసలు ఎక్కడ జరుగుతుంది ఇంకా తను అబ్జర్వేషన్ చేయాల్సిన సందర్భాన్ని మేము ముందుకు తెస్తాను. అందరూ వినాలని చెప్పేసి అంటున్నాం. మీ సలహాలు సూచన కూడా మాకు అందియాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అందరినీ తెలియజేస్తున్నా. ఒకటి, ఈ చైతన్య నారాయణ కాలేజీలకు సంబంధించిన ర్యాంకులు ఏ విధంగా వస్తాయి అంటే, ఒక 6వ తరగతి పిల్లవాడు 6వ తరగతిలో చదువుతున్నటువంటి ఒక పిల్లవాడు ఈ చైతన్య నారాయణ కాలేజీలలో స్కూళ్ళలో చేర్పిస్తే చదివే పిల్లగానికి ఇంకో 6వ తరగతిలో చదివినటువంటి గవర్నమెంట్ ఈ గౌరవం ఉన్నటువంటి స్కూల్లో చదువుతున్న ఈ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు నారాయణ చైతన్య చదువుకున్న విద్యార్థులకు 6th క్లాస్ నుంచి గవర్నమెంట్ స్కూల్ ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్న వాళ్లకు ఈ ర్యాంకులను ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే అది ఏం జరుగుతుంది ఏం కథ అనేది ఒక ఆలోచన చేద్దాం. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ లో చదివేటువంటి పిల్లగాడు ఎవరైనా కూడా 6th క్లాసులో తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ సబ్జెక్టులు ఉండాలి, గవర్నమెంట్ రూల్ ప్రకారం ఉండాలి, చదవాలి అనే ఆలోచన ఉంటుంది. కానీ ఈ చైతన్య నారాయణ కాలేజీలో చదివేటువంటి పిల్లగానికి అసలు తెలుగు ఉండదు, హిందీ ఉండదు, ఇంగ్లీష్ ఉండదు, సోషల్ ఉండదు. ఈ 4 సబ్జెక్టులు వాళ్ళకు ఉండవు. ఎందుకు ఉండవు అంటే వీడు ఫస్ట్ జైలు కాగానే
ఒక విషయం అడుగుతాడు. చైతన్య నారాయణలో కలిగే పిల్లగాన్ని ఒకటి అడుగుతాడు. అసలు ఎవరైతే అడ్మిషన్కి వస్తారో 6వ తరగతిలో చైతన్య నారాయణ స్కూళ్ళలో చదివిన పిల్లగాన్ని, అరే బాబు నువ్వు మీ అబ్బాయిని ఇంజనీర్ చేస్తావా డాక్టర్ చేస్తావా అని చెప్పేసి అడుగుతా అంటారు. అడిగినప్పుడు డాక్టర్ చేస్తామని చెప్పేసి అంటే, అయితే ఈ నారాయణ చదివేటువంటి 6th క్లాస్లో జాయిన్ అయ్యేటప్పుడే ఆయనకి నువ్వు డాక్టర్ అవుతావా ఇంజనీర్ అవుతావా అనే సందర్భం వచ్చినప్పుడు, నేను డాక్టర్ అయితే అనే సందర్భం వస్తే ఆ 6వ తరగతి నుంచి ఆ ఇంటర్మీడియట్ చదివేటువంటి ఆ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే వరకు ఆయనకు ఓన్లీ ఎంసెట్ కోచింగ్, ఎంసెట్ సంబంధించిన దాన్ని ఎంసెట్ సంబంధించిన సిలబస్ మాత్రమే చెప్తా అంటారు. ఈ హిందీ ఇంగ్లీషు సోషల్ అనే సబ్జెక్టులను మాత్రం ఏదో ఎండాకాలంలో ఏదో అడ్డుమారి గుడ్డి దెబ్బలాగా ఆ సిలబస్ ఒడగొట్టి మొత్తం ఇంటర్మీడియట్ నుంచి 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎంసెట్ సిలబస్ చెప్తాను. అట్లాగే ఒక ఐఐటి కావాలంటే ఆ సేమ్ ఇంటర్మీడియట్ నుంచి 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఓన్లీ ఆయనకు ఐఐటి సిలబస్ చెప్తాను. ఇట్లా చేయడం వల్ల ఈ 6వ తరగతి నుంచి ఆయన నారాయణ చైతన్య చదివిన ఒక పిల్లగాడు కనీసం ఒక 100 టెస్టులు రాస్తాడు. అది రోజు టెస్టులు ఉంటాయి, వీక్లీ టెస్టులు ఉంటాయి, ఇయర్లీ టెస్టులు ఉంటాయి. అట్లా 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి 100 టెస్టులు రాస్తాడు. అయితే గవర్నమెంట్ పిల్లగాడు మాత్రం ఈ 6 సబ్జెక్టులు తెలుగు హిందీ ఇంగ్లీషు సోషల్ సైన్స్ అని చెప్పేసి కుస్తీ పడతా అంటాడు. కానీ ఇద్దరు చైతన్య నారాయణ స్కూళ్ళలో చదివినటువంటి 2 పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత వచ్చిన తర్వాత ఎంసెట్ రాస్తే ఎంసెట్లో మాత్రం ఈ నారాయణ చైతన్య చదవడానికి వస్తా ఉంటాయి, గవర్నమెంట్లో పిల్లగానికి మాత్రం ఈ ర్యాంకులు అనేవి వస్తలేవు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ నారాయణ చైతన్యలో కలిగేటువంటి స్టూడెంట్కి మాత్రం వాడు ఫస్ట్ నుంచే అలవాటు చేసిండు. అలవాటు చేయడం వల్ల ఏవైతే వాడి డాక్టర్ అయితే డాక్టర్ సంబంధించిన విషయాలు చెప్పిండ్రు, ఇంజనీర్ అయితే ఐఐటికి సంబంధించినటువంటి ఐఐటి కావాలంటే ఐఐటి సంబంధించినటువంటి కోర్సులు చెప్పడం వల్ల వానికి ర్యాంకులు 1 1 1 2 2 3 3 4 4 5 5 100 లోపు 200 లోపు ర్యాంకులు మాయ అని చెప్పేసి అద్దగిస్తాడు. అంటే ఈ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్కి వచ్చాక 100 టెస్టులు రాసిన వాడికి ర్యాంక్ వస్తుందా? మరి 6వ తరగతి నుంచి పుస్తకాలతో కుస్తీలు బట్టి ఆగమాగమై అప్పటిదప్పుడే పోయి ఎగ్జామ్ రాసిన వాడికి వస్తుందా? ఒకసారి ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిన సందర్భం ఉంటుంది. అయితే ఇక్కడ 6వ తరగతి నుంచి చదివేటువంటి పిల్లగానికి మాత్రం ఇక్కడ మాత్రం ర్యాంకులు వస్తలేవు, వీళ్ళకి మాత్రం వస్తాను. ఇక్కడ సిలబసే కాదు, గవర్నమెంట్ స్కూల్లో చదివే సబ్జెక్టు టీచర్లే ఉండరు. కానీ ఇక్కడ చైతన్య నారాయణ చదివేటానికి మాత్రం ఆ సిలబస్ను పక్కకు పెట్టి ఐఐటికి సంబంధించింది అనుకున్నాం, ఆ ఎంసెట్కి సంబంధించిన సిలబసే చెప్తారు. కాబట్టి వాళ్ళకు ర్యాంకులు అనేటి వస్తాయి. దీన్ని ఏమాత్రం కూడా ఆలోచించకుండా అది చేస్తారు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎస్సీఆర్టీలు ఏం చెప్తాయి మనకు? గవర్నమెంట్లో 6th క్లాస్ నుంచి కొన్ని బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ మాత్రం చెప్పాలి, ఆ సిలబస్ మాత్రం చెప్పాలి అనేది గైడ్ లైన్స్ ఉంటుంది. కానీ అక్కడ ఎలాంటిది పట్టించుకోకుండా నారాయణ చైతన్య కాలేజీలో అదంతా పక్కన పెట్టేసి వారికి ఏదో అవసరం అదే చెప్తా అంటాడు. అది పెట్టేసి మీ పిల్లగాన్ని ఇళ్ళ చేస్తావా అల్ల చేస్తావా, ఈ ఫీజు చేస్తే ఇంత ఉంటుంది, ఈ ఫీజు చేస్తే ఇంత ఉంటుంది అని చెప్పేసి ఆ ఫీజులో డిమాండ్ చేస్తాను. ఇంకోటి కూడా ఏంటంటే ఈ 6 సబ్జెక్టులు మాత్రం చెప్పాల్సిన సందర్భం సైన్స్ సోషల్, సైన్స్ తెలుగు హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ ఇది చెప్పే సందర్భంలో వాళ్ళు చెప్పకుండా ఇంకా వేరే బుక్స్ చెప్తా అంటాడు. ఎవడన్నా పర్మిషన్ ఇచ్చినప్పుడు నా చైతన్య నారాయణ స్కూళ్ళకు ఈ సిలబస్ కాకుండా వేరే సిలబస్ చెప్పామని చెప్పేసి పర్మిషన్ ఇచ్చిందా? మరి ఎట్లా చెప్తానవరా బోచుడికి అని చెప్పేసి అడిగేటువంటి సందర్భాలు లేవు. ఒకవేళ గవర్నమెంట్ కూడా మనం చేసే డిమాండ్ ఏంటంటే ఈ రోజు గవర్నమెంట్ పిల్లగాడేమో మీరు చెప్పేటువంటి సిలబస్కు పడి ర్యాంకులు లేకుండా వెనకబడతాడు. కానీ చైతన్య నారాయణ కాలేజీలో ఉండేటువంటి పిల్లగాళ్ళు ర్యాంకుల మీద ర్యాంకులు కొట్టి చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీకు కొన్ని నామ్స్ ఉన్నాయి, ఆ నామ్స్ ప్రకారంగా కాకుండా ఏముంటది ఆ స్కూల్ టైంలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం గవర్నమెంట్ సిలబస్ మాత్రం చెప్పాల్సిన సందర్భం ఉంటుంది. కానీ దాన్ని పక్కన పెట్టేసి బయట నుంచి ఏదో సబ్జెక్టు తెచ్చుకుని అది బోధిస్తూ ఉంటుంది. ఇది ఏంటంటే గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టాల్సిన సందర్భం ఉంటుంది. ఈ చైతన్య నారాయణ కాలేజీలలో మేము డిమాండ్ చేస్తాను ప్రభుత్వాన్ని, సార్ ఇది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను, తల్లిదండ్రుల తరపు నుంచి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఏంటిదంటే చైతన్య నారాయణ కాలేజీలలో ఒక పర్మిషన్లు తీసేయాలి.
ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత అందరూ ఒకటే ఎగ్జామ్ రాస్తాండ్రు. మరి వీళ్ళకి ర్యాంకు గవర్నమెంట్ దాంట్లో ఉన్న ర్యాంకులు వస్తలేవు, వీళ్ళకేమో ర్యాంకులు వస్తాయి. అంటే అక్కడ మీరు చేసేందుకు తీసేయాలి. ఎందుకంటే మీరు ఆ స్కూల్ టైంలో స్కూల్ సిలబస్ మాత్రం చెప్పాలి. ఆ నామ్స్ ఉన్నాయి, ఆ జీవోస్ కూడా అన్ని ఉన్నాయి. కానీ ఆ జీవోస్ ను పట్టించుకోకుండా ఆ పెద్ద డిఈఓల వ్యవస్థ మొత్తం ఉన్నది పట్టించుకోకుండా పట్టించుకోకుండా ఐఐటి ఈ ఫౌండేషన్ కోర్సులను పెట్టి వీళ్ళని మాత్రం ర్యాంకులు రాకుండా వెనకబడడానికి కారణం అయితే ప్రభుత్వాలే ఉంటాయి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే విషయం ఒకటి ఏంటంటే మేజర్గా తల్లిదండ్రులకు డిమాండ్ చేయాలి ప్రభుత్వాన్ని. ఈ ఓట్లు వేసినాం మనం, మన బిడ్డలను బాగు చేయాలని చెప్పేసి మనం అనుకుంటాను. కానీ మనం గవర్నమెంట్ పిల్లల స్కూళ్ళలో పంపిస్తాను, మా బిడ్డలకు ర్యాంకులు వస్తారు. కాబట్టి చైతన్య నారాయణ కాలేజీలలో మీరు ఎట్లయితే కోర్సులు పెడతారో వాటిని తీసేయాలి. మా గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలకు ఐఐటి ఫ్యాకల్టీని కానీ ఎంసెట్ ఫ్యాకల్టీ కానీ ఇంటర్మీడియట్ నుంచి మా పిల్లలకు కూడా మీరు అందిస్తే అప్పుడే అందరికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ ర్యాంకుల వ్యవస్థ అనేది అప్పుడు కూడా వాళ్ళకి వస్తాయి అని చెప్పేసి మనం మాట్లాడుకునే సందర్భం ఉంటుంది. ఈరోజు పేపర్లో కూడా మనం చూసినాం ఏమంటుంది, గురుకులాలలో వస్తాయి రిజల్ట్, గురుకులాలలో రిజల్ట్ వస్తాయి, ప్లస్ ప్రైవేట్ స్కూళ్ళలో ప్రైవేట్ కాలేజీలలో మంచి రిజల్ట్ వస్తుంది. కానీ గవర్నమెంట్ లో చదివే కాడ మాత్రం రిజల్ట్ వస్తలేదు. ఎందుకు వెనకబడతాను అని చెప్పేసి కొన్నిట్లలో ఈరోజు పేపర్లలో కూడా ఇచ్చిండు. అంటే వెనకబడడానికి కారణాలు కూడా ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ సార్. అది కూడా గుర్తుపెట్టాలంటే, అది కూడా వాళ్ళందరూ అందాలంటే ప్రైవేట్ స్కూళ్ళలో అయితే ఏవైతే కోర్సులు చెప్తా ఉన్నారో దాన్ని చెప్పాలి. ఈ చైతన్య నారాయణ కాలేజీలలో స్కూళ్ళలో పెట్టేది ఐఐటి ఫౌండేషన్ అని ఆ కోర్సులను ఈ కోర్సులను పెట్టి 2 లక్షల 3 లక్షల ఫీజు, ఇవన్నీ చట్టబద్ధత ఉందా సార్? ఈ చట్టబద్ధత ఉందా? ఈ ఫీజులు ఇచ్చిన వసూలు చేయడం చట్టబద్ధత ఉన్నదా? ఈ చట్టబద్ధత లేదు కాబట్టి ఎమ్మట దాన్ని డిస్మిస్ చేసేసి దాన్ని చర్యలు తీసుకోవాలి. ఎవరన్నా మాలాంటి వాళ్ళు పోయి చైతన్య నారాయణ కాలేజీని అడిగితే మా వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి సందర్భాలు ఏర్పడతాయి. కాబట్టి ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ తల్లిదండ్రులు కూడా ప్రభుత్వాలను డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి అందరిని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకన్నా మనం ఎందుకు అడగొద్దు? ఆ పిల్లల బతుకులు ఎందుకు మారొద్దన్నా? ఏదో ఓట్లేసి ఆ నాయకుని జెండలు ఈ నాయకుని జెండలు మోసి భుజాలు అడుగుతానే. మరి ప్రైవేట్ పిల్లలకేమో మంచి కోర్సులు అందిస్తాడో పిల్లలు ర్యాంకులు వస్తాయి. మరి గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేటువంటి మనకేమో ర్యాంకులు వస్తలేవు. ఎందుకు వస్తలేవు అంటే అదన్న తగ్గం కొంత జరుగుతుంది. 6వ తరగతి నుంచి ఫౌండేషన్ కోర్సులు అన్నింటినీ పకడ్బందీగా అమలు చేసి 100,000 సార్లు వాడు టెస్టులు ఆ టెస్ట్ ఈ టెస్ట్ రాయడం వల్ల ఏమంటే 100 టెస్టులు రాసడానికి వస్తుందా? అప్పటికప్పుడే పోయి సిలబస్ కానడానికి ర్యాంక్ వస్తుంది అన్న ఆలోచన. మా పిల్లగానికి ర్యాంకు రాలే, మా పిల్లగానికి ఇంటర్మీడియట్ చేసిండు, మా పిల్లగానికి మంచిగా చదివిండు అంటే వాడు ఫస్ట్ నుంచే దానికి సంబంధించినటువంటి మెటీరియల్ను 6వ తరగతి నుంచి అందుకుంటాను. డాక్టర్ కావాలంటే డాక్టర్ సంబంధించిన మెటీరియల్ను 6వ తరగతి నుంచే చదువుతాడు ఆ చైతన్య నారాయణ చదివేటోడు. కానీ మన గవర్నమెంట్ స్కూళ్ళలో మాత్రం ఓన్లీ గవర్నమెంట్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సైన్స్, సోషల్ దీన్నే కుస్తీ పట్టాలా, దీన్ని ఎన్ని మార్కులు కావాలా, ఇది అంటాను తప్ప ర్యాంకుల వరకు వచ్చి వెనకబడతాను. మన వ్యవస్థ అనేది దిగజారిపోతుంది. కాబట్టి దీన్ని దృష్టి పెట్టాలి. ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఖచ్చితంగా 6వ తరగతి నుంచే గవర్నమెంట్ స్కూళ్ళలో ఐఐటి ఫ్యాకల్టీని కానీ ఐఐటి ఫ్యాకల్టీ పెట్టాలి, ఎంసెట్ ఫ్యాకల్టీ అప్పుడే అందించి వాళ్ళకి అది సిలబస్ గా పెట్టి వాళ్ళకు కూడా అందించడం మాత్రమే వాళ్ళు పోటీ పడతత్వం ఉంటుంది. ఎందుకంటే మీరు వేలు ఖర్చు పెడతామని చెప్పేసి అంటారు కాబట్టి దాన్ని ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను సార్. రిక్వెస్ట్ గా డిమాండ్ చేస్తాను. ఎందుకంటే మా వాళ్ళే కాస్త ఓట్లేసింది మీకు ఎస్సీ ఎస్టీ బిడ్డలు మా వాళ్ళు అంతా కలిసి ఒక్కొక్కరిని అక్కడ లారీలలో కుక్కకపోయి కోళ్ళని తీసుకుపోయి ఓట్లు వేయించుకుంటారు. మేము మీటింగ్లో కూడా మా వాళ్ళు పోతాండ్రు. ఎవరు సార్ మీ ప్రైవేట్ మీకు ఎవరు వస్తారో మీకు ఏ వ్యాపారస్తులు మీ మీటింగ్లోకి వస్తాండ్రు? ఇంకా ఎవరు ఏ ప్రైవేట్ వ్యక్తులు మీకోసం వస్తారు? అంతా మా ఊళ్ళో ఉన్న వాళ్ళంతా మా గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టోళ్ళే మళ్ళీ మీకు ఓట్లు ఎత్తాండ్రు. పోండ్రపై అక్కడ మీటింగ్ వచ్చేదో మా నాయకుడు వచ్చిందని చెప్పేసి ఒకరి మీద ఒకటి పడి ఆ నీళ్లు లేక చిన్న మీరు ఇచ్చేటువంటి పులిగూర పొట్లాలకు వాటర్ ప్యాకెట్లకు అలవాటు పడి ఇబ్బందులు పడతారు. కాకపోతే వాళ్ళ బిడ్డలను మీకోసం వాళ్ళు ఇబ్బందులు పడతారు కాబట్టి మీకోసం వాళ్ళు ఫైట్ చేస్తారు కాబట్టి ఆ బిడ్డల కోసం మీరు పనిచేయాలంటే ఖచ్చితంగా చైతన్య నారాయణ కాలేజీలలో పెట్టేటువంటి అన్అఫీషియల్ కోర్సులను తీసేయాలి. లేదంటే వాళ్ళు ఏ విధంగా అయితే చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మంచి కోర్సులు పెట్టుకొని వాళ్ళ పిల్లలు ర్యాంకులు వచ్చే విధంగా చూసుకుంటారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100 మాయే, 200 మాయే అని చెప్పేసి వీళ్ళంతా యాడ్లు ఇచ్చుకుంటారు. ప్రభుత్వం అది ఎక్కడ పోతుంది, మరి ఏం చేస్తుందో ఆలోచన చేయాల్సిన సందర్భం ఉంటుంది. ఇప్పటికైనా తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలన్నా. ఎందుకంటే అక్కడ మరి ఆ పులిగూర పొట్లాలకు వాళ్ళు ఇచ్చేటువంటి బీర్ బాడీలకు మసాలా పెట్టే బిర్యానీ ప్యాకెట్లకు పోయి మరి ఉన్నాయి బిడ్డలకి ఏమవుతుందో ఆలోచన చేసుకోకపోతే మాత్రం మనం అగమ్మకి వచ్చిన అయితే ఉంటుంది. మొన్న కూడా ఈ మా వాళ్ళంతా ఎక్కడ పోతారు సార్? మా హాస్పిటల్ అన్నీ ఎక్కడున్నాయి సార్? హాస్పిటల్ అంతా గవర్నమెంట్ దవాఖానాలు, పోతేనేమో గాంధీ హాస్పిటల్, లేకపోతేనేమో ఉస్మానియా హాస్పిటల్. మీరెక్కడ సార్? మీకేమో యశోద హాస్పిటల్ ఉంటుంది, అపోలో హాస్పిటల్ ఉంటుంది,
పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అన్ని మీయే. కానీ మాకు రోగం అయితే మాత్రం గుంపులో పడాలి, అక్కడనే పడాలి. మా పిల్లలేమో ఈ గవర్నమెంట్ స్కూల్లోనే పడాలి. ఇంటర్ సైన్స్, తెలుగు, ఇంగ్లీషు ఇదంతా చేయాలి. కనీసం ఇక్కడ చైతన్య కనీసం ఒక ఇంగ్లీష్ శ్లోకం రాదు, ఒక తెలుగు పద్యం ఉండదు. వానికి దానికి పెద్ద పని లేదు. వానికి ఏదైతే కావాలో అది అందిస్తారు. మీరు కూడా ఆ విధంగా ఆలోచన చేస్తారని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారా. ఇంకోటి, ఈ తల్లిదండ్రులు కూడా మీరు పోడి మీరు తిరగబడాలన్నా ఇంకెంతకాలం అన్నా ఇక చూస్తా ఉంది. వాళ్ళ బిడ్డలు చూడలేక మన బిడ్డలు చదవద్దా? ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అందరికీ తెలియజేస్తున్నాం.